జనసేన పార్టీలో ఎవరు పదవులు ఆశించేవారు కాదని ఆ పార్టీ నేత నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో జనసేన పార్టీపై జరుగుతున్న అసత్య ప్రచారాలను ఆయన ఖండిస్తూ జనసేన పార్టీ సిద్ధాంతాలు విలువల గురించి తెలియని మూర్ఖులే తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ఏ పదవి లేనప్పుడు కూడా అధినేత పవన్ కళ్యాణ్ ప్రజల్లోనే ఉంటూ అనేక సేవా కార్యక్రమాలు చేపట్టారని, ఎంతో మందికి తన సొంత నిధులతో ఆర్థిక సహాయం అందించారని చెప్పారు. ఇప్పుడు చేస్తున్న సేవా కార్యక్రమాలు కూడా పదవిని చూసుకొని కాదని స్పష్టం చేశారు. ప్రజలకు సేవ చేస్తూ ఉంటే పదవులు వాటంతటా అవే వస్తాయని పవన్ చెప్పేవారని నాదెండ్ల పేర్కొన్నారు. ప్రయాణం మాత్రం అంకిత భావంతో చేశాం. పదవుతో చేసిన ప్రయాణం కాదు. మనకు కొంతమంది తెలియక రకరకాలుగా ఈ రోజున పవన్ కళ్యాణ్ గారి గురించో లేకపోతే ఆయన చేపట్టిన పదవి గురించో మాట్లాడుతూ ఉంటారు. 5 సంవత్సరాల క్రితం జనసేన పార్టీలో ఉన్న నాయకత్వం కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఎప్పుడైనా పదవి గురించి మాట్లాడారో చెప్పండి. ఆయన అన్న మాట ఒకటే, మనం ధైర్యంగా ప్రజల కోసం నిలబడితే, పార్టీ కోసం మనం కష్టపడి పనిచేసుకుంటే పదవులే మన దగ్గరికి వెతుకుంటూ వస్తాయి. దానికోసం నిలబడ్డాం మనం జనసేన పార్టీ. కొంతమంది మరి వాళ్ళు ఏమన్నా మూర్ఖులని అనాలి. కొంతమంది మూర్ఖులు కావాలని ప్రచారం చేస్తున్నారు సోషల్ మీడియాలో కానీ ఇతర ప్రచార మాధ్యమాల్లో కానీ. అసలు జనసేన పార్టీలో ఎప్పుడైనా ఒక పదవి వస్తేనే నేను మీకు చేయగలుగుతా అనే మాట అన్నామా చెప్పండి. పదవి వచ్చినా రాకపోయినా ప్రతిపక్షంలో ఉన్నా ఇటువంటి కార్యక్రమాలు చేసుకుంటూనే వెళ్ళేవాళ్ళం, ఇప్పుడు కూడా చేస్తూనే ఉన్నాం. అదే జనసేన పార్టీ ఒక గొప్పతనం. ఈరోజు ప్రభుత్వంలో ఉన్నాను కాదు మనం చేసింది కార్యక్రమం. 928 మందికి 24 కోట్ల రూపాయలు మనం పవన్ కళ్యాణ్ గారి చేతుల మీద ఈ బీమా పథకం ద్వారా మనం అందించారు రాష్ట్ర వ్యాప్తంగా. ఎవరు చేయగలిగారు చెప్పండి. ఇప్పుడు సడన్ గా చాలా మందిలో మార్పు వచ్చింది, సంతోషం. ఇందాక హరిప్రసాద్ గారు చెప్పినట్టు ఒక కుటుంబానికి 5 లక్షలు, ఇంకో కుటుంబానికి 1 లక్ష, మరో కుటుంబానికి 50,000, లేదా స్థానికంగా ఉన్న నాయకత్వం బలంగా ఉంటే వాళ్ళందరూ కలిసి పోగు చేసి ఆ కుటుంబాన్ని ఆదుకునే విధంగా డబ్బులు ఇచ్చుకుంటూ వచ్చేవాళ్ళు. ఇతర దేశాల నుంచి మన జన సైనికులు స్పందించి వాళ్ళ గ్రామంలో మన జిల్లాలో ఉన్న ఆపద జరిగితే వాళ్ళు నిలబడేవాళ్ళు మన జన సైనికుల కోసం. పవన్ కళ్యాణ్ గారు స్వయంగా ఎన్ని సందర్భాలు డబ్బులు ఇచ్చారో ఎంతమంది గుర్తుందో చెప్పండి. ఎన్ని కోట్ల రూపాయలు ఆయన తన సొంత నిధుల నుంచి మన ప్రజలు ఆపదలో ఉన్నప్పుడు కాపాడాలనే ఆలోచనతోటి ఆయన ఇచ్చిన సందర్భాలు మీరు మర్చిపోతే ఎట్లా ఒకసారి గుర్తు చేసుకోవాలి.